ఒక పేరు మోసిన వస్తాదు ఉండేవాడు. తన పరాక్రమానికి, ప్రఖ్యాతికి తగినట్టుగా తన 2 చేతుల మీద సింహం బొమ్మలు పచ్చపొడిపించుకోవాలని వాడికి కోరిక కలిగింది. అందుకని వస్తాదు ఒక మంగళి వద్దకు, నా చేతుల మీద సింహం బొమ్మలు పచ్చపొడుస్తావా ఏమిటి? అసలు నేను సింహలగ్నంలో పుట్టినవాణ్ణు, వల్లమాలిన ధైర్య సాహసాలు గలవాణ్ణి కూడా అని చెప్పాడు. మంగలి సరేనని సూది తీసి వస్తాదు చేతి మీద పొడవసాగాడు. వస్తాదుకు సూదిపోట్లు చాలా బాధ కలిగించాయి. 2-3 పోట్లకే వాడు ఎక్కడలేని చిరాకుతో ఉండు ఉండు ఏం పొడుస్తున్నావు అని అడిగాడు. సింహం తోక పొడుస్తున్నాను అన్నాడు మంగలి. సరిపోయింది, గొప్పవాళ్లంతా తమ పెంపుడు కుక్కలకు, గుర్రాలకు తోకలు కత్తిరించేస్తారు తెలుసా? తోకలేని సింహానికి పౌరుషం మహా జాస్తి. అంచేత తోక మానేసి మిగిలిన సింహం పొడు చాలు అన్నాడు వస్తాది. మంగలి సరేనని మళ్ళీ పొడవసాగాడు. ఆగు ఆగు, ఇప్పుడేం పొడుస్తున్నావు అన్నాడు వస్తాదు. సూదిపోటు కొంచెం కూడా భరించలేక సింహం చెవులు పొడుస్తున్నాను అన్నాడు మంగలి. ఏడ్చినట్టే ఉంది. కుక్కలను పెంచేవాళ్ళు ఏం చేస్తారో నీకు తెలీదా? వాటి చెవులు కత్తిరించేస్తారు. పొడుగాటి చెవులుండే కుక్కలను ఎవ్వరూ పెంచరు. సింహాలలో కూడా చెవులు లేని సింహాలే శ్రేష్టమని అంటాడు వస్తాదు. సరే అయితే చెవులు లేని సింహాన్నే పొడుస్తాను అంటూ మంగళి మళ్ళీ తన పని సాగించాడు. వాడి చేతి మీద పొడిచినప్పుడల్లా వస్తాదుకు పంచప్రాణాలు పోయినంత పని అవుతున్నది. తొందరపడకు, కొంచెం ఆగు, ఇప్పుడేం పొడుస్తున్నావు అని వస్తాదు మంగళిని అడిగాడు. సింహం నడుం పొడుస్తున్నాను అన్నాడు మంగళి. ఆగోరించినట్టే ఉన్నది. నువ్వు ఏ జన్మానా కావ్యాలు కూడా చదివినట్టు లేదు. సింహాలకు నడుములే ఉండవని కవులు ఘోషిస్తున్నారు. ఒకవేళ ఉన్నా ఉండి లేనట్టుంటాయంట. అందమైన ఆడవాళ్ల నడుములను సింహాల నడుములతో పోలుస్తారు. అది కూడా నీకు తెలిసినట్టు లేదు. అందుకే ఆడదాన్ని సింహేంద్ర మాధ్యమ అంటారు. అంచేత నువ్వు సింహానికి నడుము లేకుండానే చెయ్యి. అప్పుడు నీ బొమ్మ మరింత గొప్పగా ఉంటుంది అని వస్తాదు ఉపన్యాసం దంచేశాడు. ఇంత లావు వస్తాదుకు సుదితో పొడిపించుకునే శక్తి లేదని, ఇది చివరేళ్ల పచ్చబొడిపించుకునే మేళం కాదని మంగళకి తెలిసిపోయింది. వాడు సూదిని, రంగులను అవతల పెట్టి, వస్తాదు గారు, మీరు పచ్చ పొడిపించుకోను వద్దు, నేను పొడవా వద్దు, నన్ను ఆపి బాధించక వచ్చిన దారినే దయచేయండి అన్నాడు. ఈ మాటలతో వస్తాదుకు ఆశాభంగం కలగటానికి మారుగా ప్రాణం లేచి వచ్చినట్టయింది. నీకు చేతకాకపోతే ఆ సంగతి ముందే నాతో చెప్పలేకపోయావా అని వాడు మీసం మెలిమేసుకుంటూ చల్లగా ఇంటిదారి పెట్టాడు. ఆరంభ శూరత్వం అంటే ఇలాగే ఉంటుంది మరి.